266 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో ఎస్పీ శ్రీ తూహిన్ సిన్హా ఐపీఎస్, రంపచోడవరం ఓఎస్డీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్, రంపచోడవరం అడిషనల్ ఎస్పీ శ్రీ జగదీష్ అడహల్లి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐ హనుమంతరావు ఆధ్వర్యంలో అడ్డతీగలాపుర వీధుల్లో కవాత్ నిర్వహించి రానున్న ఎన్నికల్లో ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని, రౌడీ షీటర్లను గానీ అల్లరి మూకల్ని గానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకున్న వారిపై తగు చర్యలు తీసుకుంటామని, ఓటు ప్రతి ఒక్కరూ కూడా 100% వినియోగించుకోవాలి అని, దీనికి అవసరమైనంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. సమస్యాత్మకమైనటువంటి బూతుల వద్ద ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామంలో ఉన్న యువకులకు పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడవాలి అని, గిరిజన యువతకు తగు ప్రోత్సాహాలు ఇప్పటికే చేస్తున్నామని, సమస్యాత్మక బూతులను గుర్తించి ఇప్పటికే గ్రామాల్లో కవాతు నిర్వహించడం జరిగింది అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కొన్ని ఏరియాల్లో నక్సల్స్ ప్రభావితం చూపుతాయి అనుకున్న చోట ముందస్తుగానే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో కూడా కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రామన్న దొర, ఏఎస్ఐ వీరభద్రరావు, హనుమంతరావు, హెడ్ కానిస్టేబుల్ హరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాబో అసెంబ్లీ ఎలక్షన్ ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మన అడ్డతీగల గ్రామానికి సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఫోర్స్ రావడం జరిగింది. మన జిల్లాకి గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ బందోబస్తు నిమిత్తం మన దగ్గరికి ఒక 6 కంపెనీలు రావడం జరిగింది. దానిలో భాగంగా మనకి రంపచోడవరం సబ్ డివిజన్కి పర్టికులర్గా ఒక 2 కంపెనీస్ వచ్చాయి, 2 కంపెనీస్ వచ్చాయి ఇక్కడికి. ఈరోజు ఈ కంపెనీలో ఉన్నటువంటి ఫోర్స్తో ఒక 25 మెంబర్స్ ఏదైతే వీళ్ళతో కలిపి మన అడ్డతీగల గ్రామంలో ఎలక్షన్కి పీస్ఫుల్గా జరిగేదానికి భాగంగా మార్చ్ పోస్ట్ ఒకటి నిర్వహించడం జరిగింది. సిఆర్పిఎఫ్ బృందంతో మన దగ్గర కొంచెం ప్రాబ్లమేటిక్ ఉన్న విలేజెస్ ఏదైనా ఉన్నాయంటే కూడా అక్కడ కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకూడదు. పబ్లిక్ అంతా కూడా వాళ్ళు ఓటుని ప్రశాంతంగా ఎవరికి భయపడకుండా ప్రశాంతంగా వినియోగించుకునే దానిలో భాగంగా వాళ్ళకి ధైర్యం కల్పించే దానిలో భాగంగా, అదేవిధంగా ఎలక్షన్లో ఎటువంటి అల్లర్లు చేసే దానిలో కానీ రౌడీ షీటర్లు కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నట్లయితే వాళ్ళని కొంత మనం వాళ్ళ నుండి ప్రజలకి ఓటింగ్ సమయంలో కానీ ఎలక్షన్ రోజు కానీ ప్రొటెక్షన్ ఇచ్చేదానికి కారణంగా ఈరోజు మన దగ్గరికి ఎంత అయితే ఫోర్స్ వచ్చిందో అది ఈరోజు మనం కవాతు నిర్వహించడం జరిగింది. అడ్డతీగలే కాదు, మన తిమ్మాపురంలో కూడా ఈరోజు మన అడ్డతీగల మండలంలో తిమ్మాపురంలో కూడా కవాతు నిర్వహించాము. ఆ తర్వాత నిన్న గంగవరంలో కూడా చేయడం జరిగింది. మార్చ్ పాస్ట్ పబ్లిక్ అంతా కూడా ఎవరికి భయపడవలసిన పని లేదు. పర్టికులర్లీ మనకు కొద్ది మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా, సో దానిలో భాగంగా కూడా ఫుల్గా ప్రికాషన్ తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళ ఓటుని వాళ్ళు నిర్భయంగా ప్రశాంతంగా ఆ రోజు వినియోగించుకునే దానిలో భాగంగా ఈరోజు మనం ఫోర్స్ని ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి సెక్యూరిటీ పరంగా మనకి ఇక్కడ ఓటింగ్ రోజు ఎలక్షన్ కోసం ఎక్కడి నుంచో వచ్చినటువంటి వీళ్ళ ద్వారాగా మనం కవాతు నిర్వహించాము. మెయిన్లీ పర్పస్ వచ్చేసి మా ఎస్పీ గారు గౌరవ అల్లూరి సీతారామరాజు ఎస్పీ గారి ఉద్దేశం కానీ మన రంపచోడవరం అడిషనల్ ఎస్పీ గారి ఉద్దేశం, మన వీళ్ళందరి పర్యవేక్షణలో పోలీసు వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అనేది ప్రశాంతంగా జరిగే దానిలో భాగంగా మనం ఇన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రజలకు చూపించడానికి ఈ కవాతు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అలాగే సార్, మనకి ఇంటీరియర్ ఏరియా వైరావరం ఉంది కదా సార్, వైరావరం కూడా అయిపోయిందా సార్, ఇంకా జరగవలసి ఉందా? వైరావరం ఆల్రెడీ అక్కడ సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఉందండి, వాళ్ళు కంటిన్యూగా అక్కడ చేస్తూనే ఉంటారు. మన దగ్గర సిఆర్పిఎఫ్ లేదు. ఏదైతే ఇప్పుడు అడ్డతీగల గంగవరం ఏరియాలో ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ లేని చోట్ల వీళ్ళతో మనం చూపిస్తున్నాం. మనకి వీళ్ళంతా బందోబస్తు వచ్చిందని వీళ్ళు ఓన్లీ మీరు అన్నట్టు వైరావరంలో కంటిన్యూగా అక్కడ ఒక కంపెనీ ఉంది అక్కడ వైరావరంలో, సో అక్కడ ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మన దగ్గర ఈ సిఆర్పిఎఫ్ లేదు, అడ్డతీగల గంగవరం లేదు. సో మన కోసం ప్రత్యేకంగా ఎలక్షన్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళని ఈరోజు మనం ప్రజలకు చూపిస్తాం.